ఫార్ములా ఈ కార్ రేస్ లో గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 41 కోట్ల పార్టీ ఫండ్ వచ్చిందని ఆరోపించారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ చేసిన మోసాలను దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 ఇస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని తప్పుదో కాంగ్రెస్ పార్టీని మీద పట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిస్టర్ కేటీఆర్, నువ్వు చేసిన తప్పులు ఒకటి కాదు. ఈరోజు ఫార్ములా ఈ కేసు విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈరోజు గ్రీన్ కో అనే కంపెనీకి నువ్వు లబ్ధి చేకూర్చడం వల్లనే గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఎలక్టోరల్ బాండ్ల రూపకంగా దాదాపు 41 కోట్ల రూపాయలు మీ పార్టీకి విరాళంగా ఇచ్చిన విషయం కూడా మా దగ్గర ఉంది. ఒక్కొక్కసారి కోటి రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు నీకు నీ పార్టీకి లబ్ధి చేకూరిందంటే నీవు ఏ విధంగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మోసం చేసినావు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని